ఒక పులివెందుల జెడ్పీటీసీ విషయంలోనే కాదు, ఒంటిమిట్ట జెడ్పీటీసీ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అదే ప్రయోగాలు చేస్తోంది. కనీసం 1% అన్న నీతిగా రాజకీయం చేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీ ఇష్టపడడం లేదా అన్నది ఈ పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఒంటిమిట్టలో కూడా ఓటర్ల స్లిప్పులకు సంబంధించి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మరీ ముఖ్యంగా దళిత కాలనీని టార్గెట్ గా చేసుకుని ఆ స్లిప్పులన్నీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు. దళిత కాలనీలో అమాయకులు ఉంటారు, వాళ్ళని నమ్మించవచ్చు ఈజీగా అని తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే కండువాలు వేసుకొని మరీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కండువాలు ఉంటే పోలీసులు అడ్డుకోరు, ఇంకెవరు రారు, మా జోలికి రావాలన్నా భయపడతారు అన్న ఉద్దేశంతో కండువాలు వేసుకొని మరీ దళిత కాలనీలకు వెళ్ళి మీకు ఇచ్చిన స్లిప్పులన్నీ వెనక్కి ఇవ్వండి, దాని మీద తప్పులు దొరికాయి సరిచేసి మళ్ళీ మీకు 1 గంటలో తెచ్చిస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ కుట్రను గమనించిన మహిళలు తిరగబడ్డారు. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎంతగా అక్కడ ప్రజల్ని వీళ్ళు అణిచివేసేందుకు గురి చేస్తున్నారు. అణిచివేత కొన్నదానికి చాలా గ్రామాల్లో మగవాళ్ళు ముందు లేరు, ఇప్పుడు అంత ఆడవాళ్ళని ముందుకొచ్చి నిలదీసే పరిస్థితి వచ్చింది. ఈ అక్రమాలన్నింటినీ కూడా మగవాళ్ళు ఎవరైనా బయటకు వస్తే వాళ్ళని బెదిరించడం, కొట్టడం, కేసులు పెట్టడం, బైండ్ ఓవర్ చేయడం అన్ని చేస్తూ ఉన్న నేపథ్యంలో మొత్తం మహిళలే ఇప్పుడు ఆ గ్రామాల్లో తమ గ్రామాల్ని కాపాడుకునేందుకు, ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు మహిళలే బయటకు వస్తూ ఉన్నారు. దళిత కాలనీలో దవంతంపల్లిలో కూడా, ఒంటిమిట్ట మండలం దవంతపల్లిలో మొత్తం దళిత కాలనీకి సంబంధించిన మహిళలంతా తిరగబడ్డారు. మేము అంత అమాయకంగా కనిపిస్తూ ఉన్నామా? మొత్తం ఊర్లో ఎవరికి దొరలని తప్పులు మా ఓటర్ల స్లిప్ మీదే దొరుకుతాయా? ఓట్లు వేసుకోవడానికి మాకు చేత కాదా? మేము లేమా? మీదేంది మధ్యలో అంటూ మొత్తం మహిళలంతా తిరగబడేసరికి కొద్దిసేపు తొలుత వాళ్ళందరినీ అదిరించేందుకు, బెదిరించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రయత్నించినప్పటికీ మొత్తం మహిళలంతా తిరగబడేసరికి అక్కడి నుండి మెల్లగా జారుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ అని చెప్పాలి. ఇంకా మొత్తం ఇదివరకు ఏది డబ్బులు ఇచ్చి ఓటేయండి అని కోరుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు డబ్బులు ఓటుకు 10,000 కాదు 50,000 ఇచ్చినా సరే వీళ్ళు మనకు ఓటేయరు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారన్న భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక అన్ని హద్దులు చెరిపేసి మేము డబ్బులు ఇస్తాం, కాకపోతే మీరు ఓటింగ్కి రాకూడదు, ఆ ఓటర్ల స్లిప్లన్నీ మాకు ఇచ్చేయాలి అని కండిషన్ పెట్టి మరి కూడా కొన్ని చోట్ల ఓటర్ స్లిప్లను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ స్లిప్లని ఇతరులకు ఇచ్చి మళ్ళా తన కార్యకర్తల ద్వారా రిగ్గింగ్ చేయించుకోవాలి, దొంగ ఓట్లు వేయించుకోవాలన్న ప్లాన్తో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. సో దవంతపల్లిలో, ఒంటిమిట్ట మండలం దవంతపల్లిలో మహిళలు అయితే, దళిత కాలనీకి సంబంధించిన మహిళలు అయితే తిరగబడ్డారు. ఓటర్ స్లిప్లు ఇవ్వడానికి వాళ్ళు ఏమాత్రం అంగీకరించకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడి నుండి మెల్లగా జారుకున్నారు. అట్లా కాదు, ఒకటి చెప్తా చూడలేనా, ఊళ్ళో రైతులు స్లిప్పులు రావా ఇప్పుడు వచ్చాయి, ఇచ్చారు మీకు. ఏంటంటారా రాంగ మాట్లాడతాను నువ్వు? వాళ్ళకి ఎవరు ఫోన్ చేయండి మీకు? మీరు మాట్లాడండి, లెక్క ఇచ్చారు కదా, స్లిప్ ఇస్తారా? రమ్మని చెప్తారు. అట్లా కాదు, ఒకటి చెప్తా చూడలేనా, ఇప్పుడు